పిల్లలు వినండి బాబా మాట. అనంత తండ్రి స్మృతి గుప్తమైన రహస్యమేనట. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. స్మృతి లేని వారిని బాబా ఎలా స్మరించగలడు? మధురమైన పిల్లలు వినండి బాబా మాట. ఈ సంగమయుగ చదువే కల్పంలో లేనట. జీవిస్తూనే శవముగా కర్మాతీత స్థితిని నేర్పుతున్నాడట. ఈ చదువు ఎప్పుడు చదివించబడలేదు. కల్పమంతటిలో ఎక్కడా లేనిది. జీవిస్తూ శరీరము నుండి అతీతమవ్వడం, అదే నిజమైన రాజయోగ విద్య. శరీరముంటే కర్మలు తప్పవు, మనసు శాంతమవ్వదు. దేహమున్నంత వరకు మనసును జయిస్తే జగజ్జయం కాదు. మాయను జయిస్తేనే జగజ్జీతులు మీరు. మధురమైన పిల్లలు వినండి బాబా మాట. జీవిస్తూనే శవముగా అభ్యాసమే చదువు సారమట. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అచరిసాలక్షల యోనులని కల్పించేస్తారు. తండ్రిని కూడా జన్మలలోకి తెచ్చి సర్వవ్యాపి అని నిందలే చేస్తారు. పరమాత్మను రాళ్లలోనూ చూస్తారు, జంతువులలోనూ ఉన్నాడంటారు. ఇది ఎంతటి జ్ఞానో పిల్లలు, అందుకే బాబా యదా యదా హి అంటాడు. కొత్త వారికి మొదట చెప్పండి ఇద్దరు తండ్రుల పరిచయాన్ని. ఒకరు హద్దు తండ్రి శరీరానికి, మరోరు అనంత తండ్రి ఆత్మలకు. ఆయనే సర్వ ఆత్మల తండ్రి, టీచర్, గురువు, సద్గతిదాత. ఈ జ్ఞానాన్ని నంబరు వారుగా ధారణ చేస్తారు పిల్లలందరూ. ఓ ఆత్మలు, ఒక్క తండ్రిని స్మరించండి. ఓ ఆత్మలు, దేహాభిమానాన్ని వదిలేయండి. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఈ సత్యాన్ని హృదయంలో నిలుపుకోండి. ఈ చదువు ఎప్పుడూ దాగలేదు. చదువు అనుసారమే పదవి లభిస్తుంది. రాజా రాణి ప్రజలున్నారు. సూర్యవంశీ కుటుంబంలో నంబరు వారు. పరీక్షలు తప్పకుండా జరుగుతాయి. పరీక్ష లేక ట్రాన్స్ఫర్ ఉండదు. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోగలరు మీరు ఏ పదవికి యోగ్యులు. చేతులెత్తడం సరిపోదు పిల్లలు, అర్థం చేసుకుని పురుషార్థం చేయాలి. పాసు విత్తానర్ కావాలంటే దేహాభిమానాన్ని పూర్తిగా వదలాలి. స్మృతి చేస్తున్నామంటే రుజువు కావాలి. సేవా సమాచారము ఇవ్వాలి. ఉత్తరంలో సేవ వ్రాస్తే బాబాకు తెలుస్తుంది పిల్ల బతికే ఉన్నాడని. స్మృతి లేని జీవితం దేహాభిమానమే. సేవ రుజువు లేనిది అజ్ఞానమే. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. సూత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. భగవాను వాచ నేను రాజయోగాన్ని నేర్పుతాను. విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. ఈ నశ ఉన్న పిల్లలకే అపారమైన సంతోషం లభిస్తుంది.
చదువుతారు కానీ సంతోషం లేదు. ఎందుకంటే చదివించేవాడు ఎవరో తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, అనంత తండ్రే మిమ్మల్ని చదివిస్తున్నాడని. మేమే బ్రాహ్మణులం అని గుర్తుంచుకో, మళ్ళీ దేవతలుగా అవ్వబోతున్నాం. స్వదర్శన చక్రధారులమై చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నా. పతిత ప్రపంచం వేరు, పావన ప్రపంచం వేరు. రాత్రి పగలు తేడా అంత, సత్యయుగం అంటే సంపూర్ణ సుఖం. కామ వికారం పతితత్వానికి మూలం. గాడిన చేస్తే జగచ్చిరు జీవిస్తూను శరీరము నుండి అతీతమైటరు మూతి కాసుకంటుంగాని. గర్తవరంగా మనివాసి శరీరముచ్చేది కరుంగల కోసని. కరుళరు లేదా పురుషాంకే అవి అమూలవతను శేషకస్త